కేఏ పాల్ ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మతపరమైన మరియు సామాజిక సేవలను విస్తరించారు. తన జీపీఎస్ సంస్థ ద్వారా శాంతి స్థాపన మరియు తన చారిటీల ద్వారా అనేక మంది ప్రజలకు సహాయం చేశారు. అయితే రాజకీయాలలో ఆయన ప్రయాణం అంతగా విజయవంతం కాకపోయినా పాల్ తన విశ్వాసాన్ని మరియు సేవా స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. పాల్ తన ప్రజాశాంతి పార్టీ ద్వారా భారతదేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2018లో పాల్ ఈ పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం అంతగా విజయవంతం కాలేదు. పాల్ తన రాజకీయ ప్రచారాలలో తన సామాజిక సేవలను మరియు మతపరమైన ప్రసంగాలను ప్రధానంగా వినియోగించారు. తన ప్రసంగాలలో ప్రజలకు శాంతి, సామరస్యం మరియు అవినీతిని నిరోధించడంపై దృష్టి సారించారు. కానీ తన పార్టీ ఎటువంటి విజయాలను సాధించలేకపోయింది. పాల్ తన జీవితంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశం ఆయన చారిటీ కార్యక్రమాలు. ఆయన సదాశివపేటలో 1200 ఎకరాల భూమిని దాతృత్వ కృషుల కోసం కేటాయించారు. ఈ భూమిలో తన చారిటీ ద్వారా 53,000 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశానని పాల్ చెప్పారు. ఆయన తన చారిటీ కార్యక్రమాలను ఒక స్వచ్ఛంద సంస్థ తరహాలో నిర్వహిస్తూ అనేక ప్రాంతాల నుండి సహాయాన్ని సమీకరించారు. అయితే పాల్ తన చారిటీని నిర్వహించడంలో కొన్ని వివాదాలకు గురయ్యారు. కొంతమంది రాజకీయ నాయకులు తన చారిటీని రద్దు చేయించడానికి కుట్ర చేశారని, ఇప్పుడు చారిటీలో 50 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి తన మనుషులపై దాడులు చేస్తున్నారని పాల్ ఆరోపించారు. ఈ కారణంగా పాల్ స్థానిక అధికారులను కలుసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 17న కేఏ పాల్ గారు సంగారెడ్డి కలెక్టర్ని కలిశారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదాశివపేటలో 1200 ఎకరాల్లో సొంతంగా చారిటీ పెట్టి 53,000 మందికి ఉచితంగా అన్నం పెట్టాను. నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారు. ఇప్పుడు ఆ చారిటీలో 50 ఎకరాల భూములను గుంజుకోవడానికి నా మనుషులపై దాడులు చేసి బెదిరిస్తున్నారని కేఏ పాల్ గారు ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డితో పాటు 7గురిని పైకి పంపినట్టే నా భూమిని కబ్జా చేస్తున్న వారిని పైకి పంపుతా. దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడు కూడా మిగలడు అంటూ కేఏ పాల్ గారు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని కేఏ పాల్ అన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పాను. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు నాతో మాట్లాడొద్దు అని చెబుతున్నారు. రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం అవుతారు, లేకపోతే వరెస్ట్ సీఎం అవుతారని పాల్ అన్నారు. అక్టోబర్ 2న సమ్మిట్ పెట్టాలి, లేకపోతే ఏదో ఒక బటన్ నొక్కి అందరి సంగతి తెలుస్తా అంటూ పాల్ వ్యాఖ్యానించారు.